హల్లెలూయా. మార్కు సువార్త 12వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దైవబిడ్డలందరికీ ఈ యొక్క వాక్యం రిసీవ్ చేసుకుంటున్న వారందరికీ కూడా, బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ, ఎవరైనా దైవజనం వింటూ ఉంటే వారికి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ దిన ఈ వాక్యం రిసీవ్ చేసుకుంటున్న వారి కొరకు వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రము రాజా, పరిశుద్ధుడ, జీవము కలిగిన దేవ, శివాధిపతి అయిన దేవానికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం ప్రభా. ఈ దిన వాగ్దానం ప్రకారం ప్రభా, ఎవరైతే ప్రభా ఈ దిన వాగ్దానాన్ని, ఈ వాక్యమును ఈరోజు మీరు ఇచ్చిన వాక్యం రిసీవ్ చేసుకుంటా ఉన్నారో ప్రభా, బ్రదర్స్ సిస్టర్స్, యూత్, పిల్లలు, పెద్దలు ప్రభా, దవ్యాలు ఎవరైనా ప్రభా రిసీవ్ వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం ప్రకారం ప్రభా, వారి జీవితాలలో ఈ వాక్యం విన్నవారి జీవితాల్లో ఈ వాక్యం ప్రభా నీరు కట్టి ఫలింపచేయమని అడుగుతా ఉన్నాం ప్రభా. ఈ యొక్క ప్రార్థన వేస్తున్న వారు ప్రభా, అక్కడి వాళ్ళ అవసరాలు మీరు తీర్చండి, అక్కర్లు తీర్చండి ప్రభా. ముఖ్యంగా తండ్రి ఈ యొక్క ఎండల కాలంలో ప్రభా కొట్టకుండా ప్రభా వారిని అందరినీ కాపాడండి. వారి రాకపోకలేదు తోడు నీడుగా ఉండమని అడుగుతూ ఉన్నాం ప్రభా. అలాగే తండ్రి వారి ఏం అవసరాలు ఉన్నాయో ప్రభా, దేవుడు తండ్రి ఈ అవసరాలు తీరుస్తాడనే విశ్వాసంతో ఉంటున్నారా ప్రభా. వారి అవసరాలు కూడా మీరు అక్కర్లు తీర్చమని అడుగుతా ఉన్నాం ప్రభా. వాళ్ళు కావాల్సిన ప్రతి అక్కర్ల అవసరాలని యేసు క్రీస్తు నామంలో తీర్చబడను గాక. వారికి వ్యతిరేకంగా నిలుస్తున్న ప్రతి కాడులు యేసునాలు విరగొట్టబడను గాక. వారు ఏది ఆశిస్తూ ఉన్నారో ప్రభా నీ ద్వారా వారి పట్ల ప్రభా, వారి కొరకు నీ పాదాలతో వచ్చి ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన మొర ఆలకించి ప్రభా, వారి జీవితాలలో ప్రభా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి ఈ సాక్షిగా వారిని వాడుకోమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.